వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్స్ అన్నీ కలకలాడుతుంటాయి. బట్ కొన్నాళ్లుగా తెలుగు సినిమా మార్కెట్ డల్ అయింది. వస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ ను గెలుచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. మరి మార్చ్ నెలను గ్రాండ్ గా స్టార్ట్ చేసేందుకు కొన్ని సినిమాలు వచ్చాయి. వీటిలో భూతద్దం భాస్కర్ నారాయణ ఒకటి. శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తో ఆకట్టుకుంది, ప్రమోషనల్ గా మెప్పించింది. మరి సినిమా ఎలా ఉంది, కంటెంట్ పరంగా ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం. భాస్కర్ నారాయణ చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ కావాలని ప్రయత్నించి లోకల్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ అతనితో పాటు తెలుగు కన్నడ పోలీసులకు ఓ పెద్ద సవాల్ ఎదురవుతుంది. 17 ఏళ్లుగా ఒక సైకో కిల్లర్ వరుసగా మహిళలను చంపేస్తూ తలలేని వారి శవాలను 2 రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవుల్లో పడేస్తుంటాడు. అన్నేళ్లుగా అతనికి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకదు. మొదట్లో లైట్ తీసుకున్న భాస్కర్ కు తను ఖచ్చితంగా ఆ కేసును ఛేదించాల్సిన పరిస్థితి వస్తుంది. మరతను ఆ కేసును ఛేదించాడా? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? కేసును సాల్వ్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? ఈ కథలో లక్ష్మీ పాత్ర ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అనగానే ఓ హత్య, దాని మోటో, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటూ ఒక్కో క్లూ సంపాదిస్తూ హీరో చివరికి విలన్ వరకు చేరడం అనే టెంప్లెట్ ఖచ్చితంగా ఉంటుంది. భూతద్దం భాస్కర్ నారాయణ కూడా అలాగే మొదలవుతుంది. తలలేని ముండమున్న శవాలు, ఆ శవాలపై చెక్కలతో చేసిన భయం కలిగించే బొమ్మలు ఉండటం అనే సన్నివేశంతో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో పరిచయానికి, అతని తెలివిని చూపించే కొన్ని సన్నివేశాలతో సాగుతుంది. దీంతో ఓ రేంజ్ లో స్టార్ట్ అయిన సినిమా ఇలా డల్గా సాగుతుందేంటా అనే అసహనం కలుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కు ముందు ఓ లాక్ పడుతుందో అక్కడ్నుంచి కథనంలో వేగం మొదలవుతుంది. మామూలుగా ఇలాంటి థ్రిల్లర్స్ అన్ని సైకోల కోణంలోనే చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఈ మూవీలో పురాణాలను కలపడంతో ప్రేక్షకులకు ఓ కొత్త కథ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చివరి 20 నిమిషాల కథనం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అసలు హంతకుడు ఎవరు అనేది తెలియడంతో పాటు అతను హత్యలు చేస్తున్న కారణాలు తెలిసిన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక క్లైమాక్స్ ఊహించేది అయినా అక్కడి వరకు తీసుకెళ్లిన విధానం సింప్లీ సూపర్ అనిపిస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి పురాణాలను యాడ్ చేయడం ద్వారా ఈ దర్శకుడు ఇప్పటి వరకు చేసిన ఈ తరహా సినిమాలకు భిన్నమైన అనుభూతినిస్తాడు. ఇందుకోసం పురాణాల నుంచి అతను చేసిన రీసెర్చ్ కూడా మెచ్చుకోదగ్గదే. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు అనేంత నమ్మకాన్ని అతని రీసెర్చ్ కలిగిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎంత గొప్ప సినిమా అయినా ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ఆర్టిస్టుల నటన గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అలాగే టెక్నీషియన్స్ పని విధానం గురించి ఆసక్తిగా ఉంటుంది. దర్శకుడి టేకింగ్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. మరి ఆ కోణంలో భూతద్దం భాస్కర నారాయణ ఎలా ఉన్నాడో కూడా చూద్దాం. భూతద్దం భాస్కర నారాయణ ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు కదేంటో చెప్పకుండా టైంపాస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల మొదటి భాగంలో చాలా సార్లు నిట్టూర్పులు వినిపిస్తాయి. అలాగే కథకు సంబంధం లేని హత్య, దాన్ని ఛేదించే తర్వాత తెలిసిన విషయాలు పెద్దగా ఆకట్టుకోవు. అసలు కథలోకి తీసుకువెళ్లడానికి చాలా టైం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయినా సెకండ్ హాఫ్ బావుండటంతో ఈ మైనస్లన్నీ తేలిపోయినట్టే కనిపిస్తాయి. భాస్కర నారాయణగా శివ కందుకూరి బాగా నటించాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటూ సొంత తెలివితేటలతో చాలా కేసులు ఛేదించడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. అలాంటి తనకు 17 హత్యలు చేసిన వాడిని కనిపెట్టడం అనేది పెద్ద టాస్క్. ఆ టాస్క్ ను ఛేదించడంలో నటన పరంగా మరింత మెరుగ్గా కనిపిస్తాడు శివ. లక్ష్మీగా రాశి సింగ్ లోకల్ విలేకర్ గా మెప్పిస్తుంది. ఈ ఇద్దరి పేర్లకు క్లైమాక్స్ లోని విలన్ కు ఉన్న లింక్ దర్శకుడి ఇంటెలిజెన్స్ ని తెలియజేస్తాయి. ఈ ఇద్దరిని ఇండైరెక్ట్ గా లక్ష్మీనారాయణులుగా చూపించాడు దర్శకుడు పురుషోత్తం రాజ్. ఇతర క్యారెక్టర్స్ లో శివనారాయణకు అలవాటైన పాత్ర, దేవి ప్రసాద్ కు ఓ కొత్త రోల్ దొరికింది. బాగా చేశాడు. షఫీ, వర్షిణి పాత్రలన్నీ రొటీన్. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఒకటే పాట ఉండటం కొంత రిలీఫ్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో చాలా కట్ చేయొచ్చనిపిస్తుంది. డైలాగ్ సింపుల్ గా ఉన్నాయి. ఇతర టెక్నికల్ అంశాలన్నీ మెప్పిస్తాయి. దర్శకుడిగా పురుషోత్తం రాజ్ ఓ కొత్త నేపథ్య మర్డర్ మిస్టరీ కథను ప్రభావవంతంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాడు. ఈ తరహా కథల్లో కొత్తదనం ఉంటేనే ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో పురుషోత్తం రాజ్ కృషిని మెప్పించాల్సిందే.